ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 42. అరవింద్కు తన మీద ఏదో పడినట్టు అనిపించేసరికి ఫోర్సుగా దాన్ని పట్టుకుని దూరంగా లాగేశాడు. ఓచ్ అరవింద్ అన్న వాయిస్ వినిపించేసరికి అరవింద్ వెనక్కు తిరుగుతూ, డెవిల్ నువ్వా అంటూ ఆశ్చర్యపోతూ అన్నాడు. నేను కాదు, దెయ్యాన్ని వచ్చాను. ఎందుకు అరవింద్ ఇలా నెట్టేశావు అన్నది అక్షర. డెవిల్ సారీ, నేను నువ్వు అని అనుకోలేదు. నిజంగానే దెయ్యం పెద్ద పులి అని అనుకున్నాను. బట్ లేడీ టైగర్ అని నాకేం తెలుసు? దెబ్బ బాగా తగిలిందా అంటూ అక్షర దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుంటూ పైకి లేపాడు అరవింద్. అరవింద్ నీకోసం నేను వస్తే నన్నే పడేశావు, కనీసం చూసుకోవటం కూడా తెలియదా అంటూ అక్షర అంటూ ఉంటే అరవింద్ అసలు తన మాటలేమీ వినకుండా అక్షర చెంపలు పట్టుకుంటూ తన పెదవులు అందుకున్నాడు. ఇన్ని రోజులు బాధ అంతా పోయేలా అరవింద్ అక్షరాను స్ట్రాంగ్ గా కిస్ చేస్తూ ఉండేసరికి అరవింద్ ప్రేమకు మెల్ట్ అయిపోయిన అక్షర కూడా అరవింద్ తలలోనికి వేళ్లు పోనిస్తూ ఆ ముద్దుకు తను కూడా జత కలిపింది. ఇద్దరూ చాలాసేపు అలానే ఉన్నారు. అరవింద్ కాసేపటికు అక్షర కళ్ళల్లోనికి చూస్తూ, డెవిల్ నా కోసం వచ్చావా అంటూ ప్రేమగా అడిగాడు. నిన్ను వదిలి ఉంటాను అని ఎలా అనుకున్నావు? నీకోసం రాకుండా ఉంటానా అరవింద్? నువ్వు నా ప్రాణం అంటూ అక్షర కూడా నవ్వుతూ చెప్పింది. డెవిల్ నేను నీకోసమే వస్తూ ఉన్నాను. బట్ ఈ ఫారెస్ట్లో మిస్ అయ్యాను. కానీ మనకు ఫారెస్ట్కు ఏదో రిలేషన్ ఉన్నది. ఇదే నిన్ను నాతో కలిపింది. లవ్ యూ డెవిల్ అంటూ అక్షరాన్ని మళ్ళీ కిస్ చేసి వదిలాడు. డెవిల్ నువ్వు ఎలా వచ్చావు? ఐ మీన్ ఎలా తప్పించుకున్నావు? అక్కడ ఏమైంది? పెళ్లి ఆగిపోయిందా? లేదంటే ఎవరికి తెలియకుండా వచ్చావా అన్నాడు అరవింద్. అరవింద్ చేతికి ఈ బ్లడ్ ఏమిటి? ఏమైంది అంటూ తన హ్యాండ్కు వస్తూ ఉన్న బ్లడ్ని చూస్తూ అడిగింది అక్షర. మీ అన్న నన్ను నాకే తెలియని ప్లేస్లో పెట్టాడు. నేను తప్పించుకొని పైప్ పట్టుకుని వస్తూ ఉంటే అయ్యింది. అయినా నన్ను అంటారు కానీ మీ అన్నలు నాకన్నా పెద్ద తింగరోళ్ళు. చెప్పేది వినేది లేదు. మన టాలెంటో తెలియదు కదా, అలా స్పైడర్ మ్యాన్ లాగా వచ్చేశాను. సర్లే నువ్వు చెప్పు, అక్కడ ఏం జరిగింది అని అడిగాడు అరవింద్. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అన్నయ్య నిన్ను తీసుకుని వెళుతూ ఉంటే మళ్ళీ కారులో నిన్ను ఫాలో అయ్యి వచ్చింది. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పింది. ఆ పెళ్లిలో అంకిత్ను అన్కాన్షియస్ అయ్యేలాగా చేశాను. నా ప్లేస్లో డౌట్ రాకుండా మళ్ళీని పెట్టి నేను ఎవరికీ కనపడకుండా వచ్చాను. అంకిత్ స్పృహలో లేడు కాబట్టి ప్రాబ్లం లేదు. అరవింద్ వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఏం చేద్దాం అన్నది అక్షర. డెవిల్ అందుకని నేను ఆ రోజే ఇవన్నీ మన వల్ల కాదు, మనం కూడా లేచిపోదాము అంటే విన్నావా? ఇప్పుడైనా ఒప్పుకుంటే ఎంచక్కా లేచిపోదాం, మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అన్నాడు అరవింద్. స్టాప్ ఇట్ అరవింద్, మనం ఏమైనా కాలేజీ స్టూడెంట్స్ అనుకున్నావా? లేదు అంటే టీనేజర్స్ అనుకున్నావా లేచిపోవటానికి? అయినా మనం మన ఫ్యామిలీస్ కలిసి ఉండాలి, కానీ మనం అలా చేస్తే శాశ్వతంగా దూరం అయిపోతాం. దీనికి అంతటికీ ఒక్కటే సొల్యూషన్. మన పెళ్లి క్యాన్సిల్ అయింది అనే కదా అందరూ నిన్ను నన్ను వేరు చేస్తున్నారు. మన పెళ్లి వాళ్లకు సమాధానం కావాలి. ఏ బంధం దూరమైంది అని నిన్ను నన్ను దూరం చేస్తున్నారో అదే బంధం ఇప్పుడు మనల్ని ఒక్కటి చేయాలి. నా మెడలో ఈ తాళి కట్టి మళ్ళీ నన్ను నీ దాన్ని చేసుకో అరవింద్ అంటూ తన ముందు తను తెచ్చిన తాళి పెడుతూ, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది అక్షర. ఇటు పెళ్ళైపోయింది అనేసి అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికంటే అంకిత్ ఇంకా ఆనందంగా ఉన్నాడు. డాక్టర్ బాబు డాక్టర్ పాపను పెళ్లి చేసుకున్నాడు అనే హ్యాపీనెస్లో ఉన్నాడు. పెళ్లి కూతురుగా అంకిత్ పక్కన ఉన్న మళ్ళీ తన మెడలో తాళి చూసుకుంటూ, అక్క డాక్టర్ బాబు లేవడానికి చాలా టైం పడుతుంది అన్నది. కానీ ఇప్పుడు డాక్టర్ బాబు నా మెడలో తాళి కట్టేశాడు. ఇప్పుడేం చెయ్యాలి? నిజం అందరిలో బయటపడితే ఏమవుతుంది అని అనుకుంటూ మల్లిక భయపడుతూ ఉన్నది. అలానే అనుకోకుండా తనకు జరిగిన పెళ్లికి తనకు ఏడుపే తక్కువ అన్నట్టున్నది. వైదేహి గారి బాధ చెప్పలేనిది, ఎవ్వరికీ చెప్పుకోలేనిది కూడా. అలానే బాధగా అదంతా చూస్తూ ఉన్నారు. చిల్లు అంకుల్ కూడా ఏడుస్తూ ఉన్నాడు. అందరి ఆశీర్వాదంతో వాళ్ళ పెళ్లి వేడుకలు ఘనంగా పూర్తయ్యాయి. అన్నలు, వదినలు, నాన్న, నానమ్మ, పెద్దమ్మ, పెదనాన్న ఇలా అందరూ ఈ పెళ్లిలో ఆనందంగా ఉన్నారు. అక్షరాకు ఇన్ని రోజులకు మంచి రోజులు వచ్చాయి అనేసి ఆనందంగా ఉన్నారు. అప్పుడే పంతులు గారు పెళ్లి కూతురుకు సింధూరం పెట్టమని అనేసరికి అంకిత్ సింధూరం తీసుకొని మళ్ళీకి పెట్టడానికి వస్తూ ఉంటే మళ్ళీ టెన్షన్తో చూస్తూ ఉన్నది. కాసేపట్లో అందరికీ నిజం తెలిసిపోతుంది అనేసి మళ్ళీ భయపడినట్టుగానే అంకిత్ తన మేలి ముసుగు తీసి తన పక్కన ఉన్న వంటలక్కను చూసి అలానే పైకి లేచాడు.
అంతవరకు నవ్వుతూ ఉన్నవాళ్ళు షాక్తో చూస్తూ ఉన్నారు. మళ్ళీ కూడా భయంగా పైకి లేచింది. మళ్ళీని అక్కడ చూసిన ఇంద్ర నువ్వేమిటి ఇక్కడ అని కోపంగా అంటూ ఉంటే మళ్ళీ భయంతో ఏడ్చేసింది. ఇంద్ర అంటూ గోమాతమ్మ గారు ఆపేస్తూ మళ్ళీ ఏమైంది, నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి అని అడిగారు. మళ్ళీ భయపడుతూనే అక్షర వెళ్ళిపోవటం, తనను అక్కడ పెట్టటం, ఏమీ చేయలేక పెళ్లిపీటలపై కూర్చోవటం, పెళ్లి అంతా చెప్పేసింది. అంతా విన్న అంకిత్ కళ్ళు కోపంతో ఎర్రపడ్డాయి. యో ఫుల్, పెళ్లిలో తాళి కడుతూ ఉన్నా నాకు చెప్పాలి అని అనిపించలేదా, ఎందుకు చెప్పలేదు అంటూ కోపంగా అంటూ ఉంటే మళ్ళీ ఏమీ చెప్పకుండా అలానే ఉన్నది. తన మనవరాలితో పెళ్లి చేస్తాను అని చెప్పి పని మనిషితో చేశావు అని రేఖాదేవి కోపంతో అందరినీ అంటూ ఉన్నది. అంకిత్ పెళ్లి మండపం నుంచి కోపంగా బయటకు వచ్చేస్తూ ఉంటే మళ్ళీ కూడా తన వెనకే రావలసి వచ్చింది. అంకిత్ కోపంగా అన్నీ అక్కడే వదిలేసి కోపంగా బయటకు వచ్చేశాడు. డెవిల్, అంత సింపుల్గా అడుగుతావేమిటే, నువ్వు అడగాలే కానీ కట్టకుండా ఉంటానే చెప్పు, ఇప్పుడే తాళి కట్టేస్తాను అంటూ అక్షరమిడలో తాళి కట్టబోతూ ఉంటే హహ, ఆత్రం పెళ్లి కొడుకు గారు, అన్నింటికీ ఆత్రమే. మన పెళ్లి ఇలా కాదు, పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. నాన్నమ్మ వాళ్లకు తెలిసేలోపు మన పెళ్లి జరగాలి అన్నది అక్షర. అక్క, నన్ను వదిలేసి నువ్వే వచ్చేసావేమిటి, నాకు ఎంత భయం వేసిందో. ఇక్కడ ఏమైనా అయితే నేనేం కావాలి, అసలే అక్కడ ఎలుగుబంటి ఉంది అనే బోర్డు ఉన్నది, నాకు భయం వేసింది అంటూ అలిసి చొలిసి వస్తూ ఉన్నాడు బండబాబు. ఒరే బండ, నువ్వేమిటి ఇక్కడ, నువ్వు ఎప్పుడు వచ్చావు, అయినా ఓ ఎలుగుబంటిని ఇంకో ఎలుగుబంటి ఏమీ చేయదు అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు జోక్స్కి టైం కాదు, పద అంటూ ఆ అడవి నుంచి ముగ్గురు బయటకు వచ్చేశారు. అక్కడే కాస్త దూరంలో రెడీగా ఉన్న కార్ దగ్గరకు వెళ్లారు. డెవిల్, అన్నీ ప్లాన్ చేశావు, ఇదంతా ఎప్పుడు చేశావు, ఏది ఏమైనా నీది మామూలు బ్రెయిన్ కాదు డెవిల్ అన్నాడు అరవింద్. హిహిహి, నాకు నీ అంత తెలివి లేదుగా, నిన్ననే కావ్యకు కాల్ చేసి హెల్ప్ చేయమన్నాను, తనే అన్నీ అరేంజ్ చేసింది. తను మన కోసం పక్క ఊరు గుళ్ళో వెయిట్ చేస్తూ ఉన్నది. ఫస్ట్ కారు స్టార్ట్ చేయి అనేసరికి అరవింద్ వాళ్ళు అంతా కలిసి కారులో కావ్య ఉన్న ప్లేస్కు వెళ్ళిపోయారు. షిట్, ఈ అక్షర అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. సైలెంట్గా ఇంత పెద్ద స్టోరీ రన్ చేసింది అని కోపంగా అన్నది నైని. నైని కన్ఫామ్గా అక్షర ఇప్పుడు అరవింద్ దగ్గరికే వెళ్ళింది. అరవింద్ ఎక్కడ ఉన్నాడో తనకే తెలుసు, కానీ ఇప్పుడు అక్షర ఎక్కడ ఉన్నదో మనకు ఎలా తెలుస్తుంది అంటూ విశాల్ కోపంతో పక్కన ఉన్న వాల్ను కొట్టాడు. విశాల్, అక్షర ఎక్కడ ఉన్నదో ఈ గోమాతమ్మకు తెలుసు, ఆమెకు ఊరంతా మనుషులే. మనం తెలుసుకుంటే వాళ్ళకంటే ముందే వెళితే అరవింద్ చాప్టరు క్లోజ్ చేయొచ్చు. నేను ఎక్కడ ఉందో తెలుసుకుంటాను అంటూ నైని స్కార్ఫ్ కట్టుకొని వాళ్ళ దగ్గరకు వెళ్ళింది. విశాల్ కూడా అక్షర చేసిన దానికి కోపంగా ఆలోచిస్తూ ఉన్నాడు. తన ప్రతి ప్లాన్కి అక్షర అడ్డంగా వస్తుంది అనే కోపంతో. ఇంద్ర, ఏమైంది, అక్కడ అరవింద్ ఉన్నాడా అని అడిగాడు విజయ్. ఆ అరవింద్ గాడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు, అక్షర కూడా అక్కడికి వెళ్ళి ఉంటుంది, ఇద్దరూ కలిసే ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని కోపంగా అన్నాడు ఇంద్ర. గోమాతమ్మ గారు, ప్రసాద్ గారు, సంపూర్ణ, పద్మ, దీప అందరూ టెన్షన్గా చూస్తూ ఉన్నారు. గోమాతమ్మ గారు, పక్క ఊరి గుడిలో మీ మనవరాలు పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంటూ చెప్పేసరికి అందరూ కూడా కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్లారు. వైదేహి గారు కూడా వాళ్లతోనే కలిసి బయటకు వచ్చారు. విశాల్, అరవింద్, అక్షర ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకోపోతున్నారు, మనం కూడా అక్కడికి వెళ్ళాలి పద అంటూ నైని అండ్ విశాల్ ఇద్దరూ కూడా వెళ్లారు. డాక్టర్ పాప, నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా, లేదు కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా సిగ్గులు పడుతూ అడిగాడు బండబాబు. కానీ తింటం మాత్రం ఆపకుండా, ఓర్ని తిండి చల్లకుండా నిన్ను కానీ ఫుడ్ మినిస్టర్ చేస్తే మా అందరికీ లేకుండా నువ్వే తింటావు అనుకుంటా. నాన్న బండ, కావ్య ఇక్కడే ఉన్నది కదా, తనకెందుకు తగులుతాయి, నీకే ఎక్కడో తగిలేలా ఉన్నది అంటూ అరవింద్ బాబు బండబాబు డిప్ప మీద కొడుతూ అన్నాడు. బావా, తను స్వర్గం నుంచి దూకి వచ్చినట్టు ఉన్నది, అంత ఎత్తు అంటే దెబ్బలు తగులుతాయి కదా, మీరు ఏమంటారు, మీరు భలే తెల్లగా ఉంటారు, ఏం వాడతారండి, ఇంత స్మూత్గా ఉన్నారు, సోప్ ఏమిటి అని అడిగాడు బంటి. బూడిద తీసి రాసుకున్నది. కావ్య, నువ్వు వెళ్ళు. నువ్వు ఏమిట్రా, ఏమిటి టైగర్ రైస్ మిక్స్ చేస్తున్నావా అన్నాడు అరవింద్. బావా, నీకేమిటి, ఆల్రెడీ పెళ్ళయింది, మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావు, ఏవైనా అంటావు, నేను చేసుకోవద్దా, నా ట్రయల్స్ నేను వేసుకుంటున్నాను కదా, ఇలానే అంటే నీకు మా అక్కకు పెళ్లి చేయను అన్నాడు బంటి. ఒరే బండ,
పగులుద్ది నీ కుండ. ఉండలేవా వాగకుండా, ఆపలేవా తినకుండా, ఇలానే చేస్తే ఉంటుంది నీ పైన పెద్ద బండ అన్నాడు అరవింద్. బావా నువ్వు ఎప్పుడు ఇంతే అన్నాడు బంటి. అరవింద్ టైం అవుతుంది పద అంటూ కావ్య వచ్చేసరికి బండబాబు చిప్స్ తింటూ కావ్య పాప వెనకే పడ్డాడు. అరవింద్ తల కొట్టుకుంటూ అక్షర కోసం చూస్తూ ఉన్నాడు. డెవిల్, ఈరోజు మన లైఫ్లో మెమరబుల్ డే కదా. మన పెళ్లితో మళ్ళీ మన జీవితం కొత్తగా స్టార్ట్ అవ్వాలి. ఆ రోజు నీ మీద ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను. బట్ ఈరోజు నువ్వే కావాలి అని నీ మీద ప్రేమతో ప్రేమగా నిన్ను ప్రేమిస్తూ నా ప్రేమను ఇస్తూ మన ప్రేమతో పెళ్లికి శ్రీకారం చుడుతున్నాం కదా అన్నాడు అరవింద్. అరవింద్, చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అన్నది అక్షర. ఉండదా మరి, ఇన్నేళ్లు పెళ్ళైనా కానట్టే కదా. ఇదే కదా మనకు టర్నింగ్ పాయింట్. అండ్ మోర్ ఓవర్ ఈ హ్యాపీనెస్ ఈ కాసేపే కదా అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ తన భుజం మీద గిల్లేసింది అక్షర. ఓచ్, ఎందుకే ఇలా గిల్లేశావు? నేను ఏమన్నా? తర్వాత మీ నానమ్మ అండ్కో వస్తారు కదా, ఆల్రెడీ చెప్పేశాము, అందుకనే అన్నాను అన్నాడు అరవింద్. ఎవరు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాం అన్నది అక్షర. అక్షర, మీ వాళ్ళు వచ్చేస్తున్నారట అంటూ కావ్య అనేసరికి అరవింద్ అండ్ అక్షర ఇద్దరు పెళ్లిపీటలపై కూర్చోగానే పెళ్లి తంతు మొదలయ్యింది. సరిగ్గా అప్పుడే అందరూ కార్స్ దిగి అక్షర వాళ్ల కోసం గుడిలోనికి వెళ్లారు. వాళ్ల వెనకే వచ్చిన నైని అండ్ విశాల్ ఇద్దరూ అక్కడే గుడి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు. అరవింద్ వేదమంత్రాల సాక్షిగా పసుపు తాడు తీసుకొని అక్షర మెడలో 3 ముళ్ళు వేశాడు. ఇన్నాళ్ళు అక్షర అరవింద్గా మిగిలిన వాళ్ళు అక్షర అరవింద్గా ఒకరిని ఒకరు చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అరవింద్ 3 ముళ్ళు వేసి అక్షర తల మీద తలంబ్రాలు పోస్తూ ఉంటే అక్షర కూడా ఆనందంగా అరవింద్ తల మీద తలంబ్రాలు పోసింది. ఇద్దరి ఆనందం చూడటానికి 2 కళ్ళు చాలవు అన్నట్టు ఉన్నాయి. అరవింద్ తలంబ్రాల పళ్ళెం తీసుకుని అక్షర తలపై పోసేస్తూ ఉంటే అప్పుడే అక్కడకు వచ్చిన వాళ్ళు అదంతా కోపంగా చూస్తూ ఉన్నారు. వైదేహి గారు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు. మొత్తానికి మళ్ళీ అక్షర తన కోడలు అయ్యింది అని. అక్షర అన్న గోమాతమ్మ గారి పిలుపుకు ఇద్దరూ కూడా పీటలపై నుంచి లేచి పైకి లేచారు. గోమాతమ్మ గారి వాయిస్కు భయపడిన బండబాబు కావ్య వెనకు చేరి తింటూ ఉన్నాడు. నువ్వు భయపడుతూ కూడా తినటం ఆపవా అన్నది కావ్య. మా అమ్మ చెప్పింది, వాటర్ తాగేటప్పుడు పడుకునేటప్పుడు తప్పితే ఎప్పుడు తింటూనే ఉండాలి అని. నేను మా అమ్మ మాట వింటాను, నన్ను కవర్ చెయ్యి అన్నాడు బంటి. ఇంద్ర కోపంగా అక్షర దగ్గరకు వచ్చి, ఎంత పని చేశావే, మా పరువు పోయేలాగా చేశావు. నీకు ఎంత చెప్పినా వచ్చి వాడిని పెళ్లి చేసుకుంటావా అంటూ అక్షరాన్ని కొట్టబోతూ ఉంటే అరవింద్ ఇంద్ర చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, బావా ఇప్పుడు తను నీ చెల్లెలు మాత్రమే కాదు, నాకు భార్య కూడా. నా భార్యను కొట్టి తిట్టే హక్కు నాకు మాత్రమే ఉంటుంది. నా ముందు నా భార్యను కొడితే నువ్వు నా భార్య అన్నయ్య అనేది నేను మర్చిపోవలేమో అన్నాడు. నీకు ఈరోజు భార్య అనేది గుర్తుకు వచ్చిందా? ఇన్ని రోజులు గుర్తులేదా? దాన్ని అన్ని బాధలు పెట్టినప్పుడు తెలియదా అని కోపంగా అన్నాడు ఇంద్ర. ఎస్, తెలియదు. నాకు అప్పుడు నిజంగా తెలియదు. ఎందుకంటే నేను అప్పుడు అక్షరను నా భార్యగా ఫీల్ అవ్వలేదు. అందుకనే మా మధ్య దూరం మీకు అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆ దూరం చెరిపేశాను అంటూ అక్షర చేయి పట్టుకుని గోమాతమ్మ గారి దగ్గరకు వెళ్ళి నిలబడుతూ, అమ్మమ్మ నువ్వే అంటావు కదా, పెళ్ళైన అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటావు కదా. ఇప్పుడు నీ మనవరాలికి పెళ్ళయింది, తనకేం న్యాయం చేస్తావు అని అడిగాడు అరవింద్. నానమ్మ, నిన్ను బాధ పెట్టాలి అని నేను ఇదంతా చేయలేదు. నిన్ను ఒప్పించే అవకాశం లేదు. నాకు ఇష్టం లేని ఆ పెళ్లి నా వల్ల కాదు. అందుకనే నువ్వు అర్థం చేసుకుంటావు అనే ఈ పని చేశాను. ఇందులో కూడా అరవింద్ తప్పేమీ లేదు. నేనే అడిగాను పెళ్లి చేసుకుందాము అని. అందుకనే అరవింద్ పెళ్లి చేసుకున్నాడు. ఏమైనా తప్పు అనుకుంటే శిక్ష నాకే వెయ్యి అన్నది అక్షర. అక్షర, మనమేమీ తప్పు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మనల్ని అర్థం చేసుకోకుండా వాళ్లే తప్పు చేశారు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఊరికి న్యాయం చెప్పేవాళ్ళు నీకు అన్యాయం చేస్తారా అన్నాడు అరవింద్. గోమాతమ్మ గారు ఇద్దరిని చూసి అసలేమీ మాట్లాడకుండా వచ్చినట్టే వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే తన వెనకే అందరూ వెళ్ళిపోయారు. అత్తయ్య అంటూ ఏడుస్తూ వైదేహి గారిని హత్తుకుంటూ, నేను ఏమైనా తప్పు చేశానా అత్తయ్య అన్నది అక్షర. నువ్వు ఎప్పుడూ తప్పు చేయవు అక్షర, ధైర్యం చేశావు. కానీ దీనివల్ల మీతో పాటు మళ్ళీ జీవితం కూడా ప్రాబ్లంలో పడింది అన్నారు వైదేహి గారు. ఏమైంది అత్తయ్య మళ్ళీకి అని కంగారుగా అడిగింది అక్షర. నువ్వే అనుకొని
అంకిత్ మళ్ళీ మెడలో తాళి కట్టేశాడు. నిజం తెలిసి వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందో అని వైదేహి గారు అనేసరికి ఇద్దరూ కాస్త బాధపడినా మళ్ళీకి మంచి జీవితమే దొరికింది అని హ్యాపీ ఫీల్ అయ్యారు. మామ్, నీ కోడలు నీ దగ్గరకు వచ్చేసింది కదా, ఇక మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు అరవింద్. అరవింద్, పెళ్ళి అయితే నేను వచ్చేయాలా అన్నది అక్షర. డెవిల్, లేదు అంటే షష్టి పూర్తిగా వస్తావా? ఇంకెందుకు, అమ్మమ్మ కూడా ఏమీ అనకుండా వెళ్ళింది. నా బావలు కూడా మౌనంగా ఉన్నారు. ఖేల్ ఖతం, దుకాణం బంద్ అన్నాడు అరవింద్. అరవింద్, నీకు తెలియదు, ముందు ఇంటికి వెళదాం పదా. నాకు నువ్వు కావాలి, నా వాళ్ళు కావాలి. నాన్నమ్మకు నేను అంటే చాలా ఇష్టం. నేనే తన మాటను కాదు అన్నాను. తను మనల్ని ఒప్పుకోవాలి అంటూ అక్షర అనేసరికి వైదేహి గారు కూడా చెప్పేసరికి కావ్య వాళ్లను అక్కడ నుంచి వెళ్ళమని చెప్పి ముగ్గురు కూడా బయటకు వచ్చారు. విశాల్ ముగ్గురిని కలిపి యాక్సిడెంట్ చేశాయి, మనకి ప్రాబ్లం ఉండదు అన్నది నైని. షిట్, ఇప్పుడు అనుకున్నంత ఈజీ కాదు. అరవింద్కు అక్షరకు పెళ్ళయ్యింది. ఇప్పుడు వాళ్లకు ఏమైనా అయితే మనకే ప్రాబ్లము. అసలేం జరుగుతుందో చూద్దాం అన్నాడు విశాల్. అరవింద్ అక్షర చేయి పట్టుకుని వచ్చి గుమ్మం దగ్గరే ఇద్దరూ నిలబడ్డారు. అక్షర అరవింద్ ఇద్దరూ లోనికి వస్తూ గోమాతమ్మ గారు ఆగండి అనేసరికి అక్కడే ఆగారు. సంపూర్ణ అంటూ చూసేసరికి సంపూర్ణకు ఏమీ అర్థం కాకపోయినా ఏదో అన్నట్టు చూస్తూ ఉన్నది వాళ్ళ అత్తగారి వైపు. అబద్ధమాడితే నా నాలుక తెగిపోవాలి. నన్నెందుకు పిలిచారు? నేను ఏం చెయ్యాలి? నాకు అస్సలు తెలియదు అని అనుకుంటూ ఉన్నది. అత్తయ్య, నేను ఏం చెయ్యాలి? నాకు తెలియటం లేదు. మీరు చెప్పండి, చేస్తాను అంటూ భయంగా అన్నది సంపూర్ణ. పెళ్లి బట్టలతో నూతన వధూవరులు మన ఇంటికి వస్తే మనం ఏం చేయాలి అని గోమాతమ్మ గారు అనేసరికి సంపూర్ణ లోనికి వెళ్ళి పసుపు కుంకుమ పట్టుచీర నల్ల పూసలు డబ్బులు అన్నీ తీసుకుని వచ్చింది. గోమాతమ్మ గారు చెప్పేసరికి అక్షరకు ఇచ్చింది. అక్షర, అరవింద్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేసరికి హ్యాపీ ఫీల్ అయ్యారు. నా ఇంటికి పెళ్ళైన వాళ్ళు వస్తే ఇవన్నీ ఇవ్వటం మా ఆనవాయితీ. నీకు ఇవ్వవలసింది ఇచ్చేశాను కదా, ఇక నా కళ్లకు కనపడకుండా వెళ్ళిపో అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ అన్నది అక్షర. నువ్వు నన్ను అలా పిలవకు. నా మాట కాదు అని నా ఇంటి పరువు తీసి నా మాటకు విలువ లేకుండా వెళ్ళిపోయి నచ్చిన పెళ్లి చేసుకున్నప్పుడే నా మనవరాలు చచ్చిపోయింది. చావు జరిగిన ఇంట్లోనికి పెళ్ళైన వాళ్ళు రాకూడదు. వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కకు. నీకు కావలసినది నువ్వు తీసుకున్నావు కదా, నీకు ఇంకా ఎవ్వరూ లేరు అన్నారు గోమాతమ్మ గారు. అక్షర ఆ మాటలు వినేసరికి తన గుండెల్లో బాధ కళ్ళల్లోనికి వస్తూ పడబోతూ ఉంటే అరవింద్ పడకుండా పట్టుకున్నాడు. నానమ్మ, ప్లీజ్, నేను చెప్పేది వినండి. మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు, నాకు వేరే ఆప్షన్ లేదు. మీకు చెప్తూ ఉన్నా మీరు వినటం లేదు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. అరవింద్నే వదులుకోవటం ఇష్టం లేదు. అందుకనే మీకు ఇష్టం ఉండదు అని తెలిసినా తప్పలేదు. నువ్వే చెప్తూ ఉంటావు కదా, తప్పు చేసిన వాళ్ళు తన తప్పు తెలుసుకుంటే వాళ్లను తప్పు చేసిన వాళ్ళగా చూడకూడదు అంటావు కదా. అరవింద్ కూడా తన మిస్టేక్స్ రియలైజ్ అయ్యాడు అన్నది అక్షర. ఇంద్ర, చావు జరిగిన ఇంట్లో పెళ్ళైన వాళ్ళు అట్టే ఉండకూడదు. వాళ్లను వెళ్ళిపోమని చెప్పు. తను చెప్పే నీతులు వినటానికి ఎవ్వరూ ఇక్కడ సిద్ధంగా లేరు. వెళ్ళిపోమను. దానికి నచ్చినట్టు నచ్చిన వాళ్లతో ఉండమను. తనకు ఎవ్వరూ అవసరం లేనప్పుడు అది కూడా ఎవ్వరికీ అవసరం లేదు. వెళ్ళిపోమను అంటూ గోమాతమ్మ గారు అనేసరికి అక్షరాకి మాటలు కూడా రావటం లేదు. చిన్నప్పటి నుండి తన కోపం తెలుసు, కానీ ఎప్పుడూ తనను ఇలా దూరం పెట్టలేదు. ఈరోజు తనను దూరం పెట్టి మాట్లాడుతూ ఉంటే గుండెను పిండేస్తూ ఉన్నట్టుగా ఉన్నది. కానీ అక్కడ ఎవ్వరికీ తన మాటకి నిర్ణయానికి అడ్డు చెప్పే ధైర్యం లేదు. అందరూ మౌనంగానే ఉన్నారు. అక్షర చేసినది ఒప్పుకోలేకపోతున్నారు. గోమాతమ్మ గారి నిర్ణయాన్ని సమర్థించలేకపోతున్నారు. అరవింద్ అక్షర బాధను చూస్తున్నాడే కానీ తను ఏమీ చేయలేకపోతున్నాడు. తన వాళ్లకు దూరం అవటానికి రీజన్ నేనే అనే గిల్ట్ ఫీల్. అరవింద్కు కూడా ఆ సిచ్యువేషన్ చాలా టఫ్గా ఉన్నది. అరవింద్ అక్షర కన్నీళ్లను తుడుస్తూ, అమ్మమ్మ ప్లీజ్, ఇందులో అక్షర మిస్టేక్ ఏమీ లేదు. నేనే తనను ఫోర్స్ చేశాను. నా కోసమే తను ఏ డెసిషన్ తీసుకున్నది. ప్లీజ్, మీరు మళ్ళీ ఇంకొకసారి థింక్ చేయండి. మీ ఇంటికి వచ్చే ప్రతి ఆడపిల్లకు న్యాయం చేస్తారు, కానీ ఈరోజు మీ ఇంటి ఆడపిల్లనే బాధ పెడుతున్నారు అన్నాడు అరవింద్. నువ్వు మాట్లాడకు. దీనికి కారణం నువ్వు. నా చెల్లి మాకు దూరం అవటానికి రీజన్ నువ్వు. నిన్ను పెళ్లి చేసుకున్న రోజు నుంచి టిల్ నౌ అది సఫర్ అవుతూనే ఉన్నది. కానీ అది దానికి అర్థం కావటం లేదు. దాని బాధకు కారణం మేము కాదు. దాన్ని బాధ పెట్టింది, పెడుతున్నది, పెట్టేది కూడా నువ్వే.
అంటూ విజయ్ కోపంగా వచ్చి అరవింద్ చంప చెల్లెమనిపించాడు. వాళ్ల పెయిన్లో అర్థం ఉన్నది. వాళ్ల బాధకు రీజన్ తనే అని తెలిసిన అరవింద్ రియాక్ట్ అవ్వకుండా ఉన్నాడు. విజయ్, ఆర్ యు మ్యాడ్? ఎందుకు అరవింద్ మీద చేయి చేసుకుంటున్నావు? తనేం చేశాడు? పెళ్లిలో నుంచి వెళ్ళిపోయి మీ బాధకు రీజన్ నేను. నన్ను ఏమైనా చెయ్యి, కానీ అరవింద్ మీద చెయ్యేసిన ఒప్పుకోను అన్నది అక్షర. విన్నావా? నీకోసం నీ మీద పిచ్చితో చిన్నప్పటి నుంచి ప్రేమగా నాతోనే ఉండే నా చెల్లి నన్నే ఎదిరిస్తున్నది, నాతోనే గొడవ పడుతుంది. అలాంటి దాన్ని ఎన్ని బాధలు పెట్టావు. ఇప్పుడు కూడా నిన్ను నమ్మి వచ్చింది. అక్షర, ఈ ఫూలిష్ థింగ్ ఎందుకు చేశావు? వాడిని ఒక్కసారి నమ్మి మోసపోయావు. నువ్వు తెలివైన దానివి అని అనుకున్నాను, కానీ ఇంత ఫూలిష్గా ఉంటావు అని అనుకోలేదు అన్నాడు విజయ్. రేయ్, ఇంకా దానితో మాటలేమిటి? మనల్ని వద్దు అనుకున్న తర్వాత మనకు అది లేనట్టే. నీ వల్ల అందరిలో నాన్నమ్మ పరువు పోయింది కదే అంటూ అక్షరాను ఇంద్ర చెయ్యి చేసుకోపోతూ ఉంటే అరవింద్ ఇంద్ర చెయ్యి పట్టుకుని ఆపుతూ, బావా, నీకు ఆల్రెడీ చెప్పాను, నేను తప్పు చేశాను. నన్ను తిట్టే హక్కు కాదు, కొట్టే హక్కు కూడా మీకు ఉన్నది. కానీ అక్షర మీద చెయ్యి వేసిన ఒప్పుకోను. తను ఇప్పుడు నా భార్య అంటూ ఇంద్ర చెయ్యి గట్టిగా ప్రెస్ చేసేసరికి ఇంద్ర చెయ్యి నొప్పితో అరుస్తూ ఉంటే వదిలేశాడు. బావా, అన్నిటికీ కొట్టడమే సొల్యూషన్ అయితే నేను కొట్టగలను. ఆ రోజే అందరినీ ఎదిరించి నాతో తీసుకుని వెళ్ళగలను. మీరు నన్ను ఎంతగా కొట్టినా, నన్ను ఏమన్నా, నేను చేసిన దానికే కాబట్టి సైలెంట్గా ఉంటాను. బట్ అక్షర మీద ఫిజికల్ అయితే మాత్రం చూస్తూ ఉండను. నేను తనని చాలాసార్లు చేయి చేసుకున్నాను, చాలా బాధ పెట్టాను. బాడీకి తగిలిన దెబ్బ 2 డేస్లో మానిపోతుంది. బట్ మనసుకు తగిలే దెబ్బ, ఆ మనసులో వాళ్ళ మీద ప్రాణం ఉన్నన్నాళ్ళు ఉంటుంది. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను బావా. కానీ అక్షర ఎప్పుడూ తప్పు చేయదు. తాను ఏమిటో తెలియక నేను పొరపాటు పడ్డాను. తనని బ్లేమ్ చేశాను. కానీ అన్నీ తెలిసి మీరు ఎందుకు ఇలా అనుకుంటున్నారు? నేను చేసిన తప్పే మీరెందుకు చేస్తున్నారు? భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనను విడిచి ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థం చేసుకున్న భర్త తనను వదిలి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితాంతం కలిసే ఉంటారు. అమ్మమ్మ, మా బంధం మీద, మా ప్రేమ మీద మాకు నమ్మకం ఉన్నది. కానీ ఆ నమ్మకం మీకే లేదు. ఒక్కసారి మమ్మల్ని నమ్మటానికి ట్రై చేయండి అన్నాడు అరవింద్. ఇంద్ర, మనకు సంబంధం లేని వాళ్లతో మాట్లాడటం అనవసరం అంటూ గోమాతమ్మ గారు అంటూ ఉండేలోపు అప్పుడే క్లాప్స్ కొట్టుకుంటూ కిందకు దిగాడు కొత్త పెళ్లి కొడుకు అంకిత్. వారే వాహ్, మీ ఫ్యామిలీ ఎమోషన్స్ అదిరిపోయాయి. కాసేపు నేను మాట్లాడొచ్చా అంటూ అందరినీ చూస్తూ అన్నాడు అంకిత్. అంకిత్ ఇప్పుడు ఏమంటాడో, అసలేం జరుగుతుందో అన్నట్టు అందరూ చూస్తూ ఉన్నారు. అంకిత్, వాళ్ళతో మనకేమిటి మాటలు? మనల్ని మోసం చేసి మన ఎమోషన్స్తో ఆడుకున్నారు. ఇంకేమిటి, పద అంటూ రేఖాదేవి అంటూ ఉంటే, మామ్, నువ్వు వెళ్ళి కార్లో వెయిట్ చేయి, ఇప్పుడే వస్తాను అంటూ అంకిత్ అనేసరికి రేఖాదేవి అక్షరాను కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది. అల్లుడు, ఇంకాసేపు ఉంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఏమిటో. మాటలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు. అసలు ఎవరేమిటో ఏమో కూడా తెలియటం లేదు. నువ్వు త్వరగా వచ్చే అంటూ కిల్ బిల్ అంకుల్ అరవింద్ వైపు కోపంగా బాధగా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని నమ్మి ఈ పెళ్లికి ఒప్పుకుంటే మీరు నన్ను మోసం చేశారు. మీ ఇంటి మెయిడ్తో నా పెళ్లి చేశారు, నన్నే మోసం చేశారు. దీనికి మీ సమాధానం ఏమిటి అంటూ అంకిత్ కోపంగా గోమాతమ్మ గారిని నిలదీశాడు. అంకిత్, నీకు మళ్ళీ చెప్తున్నాను, మా నాన్నమ్మతో మళ్ళీ ఇలా మాట్లాడే ధైర్యం చేయకు. ఎవరు చేసిన దానికి ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నావు? నీకు తెలుసు, నేను అరవింద్ను తప్ప ఇంకెవరిని కల్లో కూడా ఇమాజిన్ చేసుకోను. నీకు బాగా తెలుసు ఈ పెళ్లి ఆపటానికి నేను ఏవైనా చేస్తాను అని. అన్నీ తెలిసి నువ్వే ఇదంతా చేశావు. డే 1 నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, నాకు ఇష్టం లేదు, వదిలే, వెళ్ళిపో అంటే విన్నావా? అంతా నువ్వు చేసుకుని ఇప్పుడు ఎవరిని అంటావు? నీకు ఎలా చెప్పాలో అలా చెప్పాను, కానీ వినలేదు. పెళ్ళి పెళ్ళి అన్నావు, నేమి బలవంతంగా పెళ్లి చేసుకో అన్నట్టు చేస్తున్నావు. నువ్వే కావాలి అని తాళి కట్టావు, ఎవరినంటావు అన్నది అక్షర. అక్షర, అక్కడ ఉన్నది నువ్వే అని అనుకున్నాను, అందుకనే తాళి కట్టాను అన్నాడు అంకిత్. దాట్స్ యువర్ మిస్టేక్. ఎవరిని బ్లేమ్ చేస్తావు? నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నువ్వు ఎలా అనుకున్నావు? నీకు ఎవ్వరిని అనే రైటు లేదు, బికాస్ నిన్ను ఎవ్వరూ మోసం చేయలేదు. నువ్వే ఇదంతా చేసుకున్నావు. టు బి ఫ్రాంక్, నీ వల్లే ఈరోజు నేను నా వాళ్లకు దూరం అయ్యాను. నా ప్రాబ్లమ్ను అడ్వాంటేజ్ తీసుకున్నావు, నీకు ఫేవర్గా మార్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎవరిని అంటున్నావు?
నీకు భయపడి నువ్వేమంటే దానికి పడుంటాను అని అనుకున్నావా? నీకు అసలు మాట్లాడే రైట్ లేదు. నిన్ను ఫ్రెండ్ అనుకున్నాను, బట్ యూ డోంట్ డిజర్వ్ దిస్. ప్రాబ్లం నుంచి సేవ్ చేసేవాడు ఫ్రెండ్, బట్ నువ్వే నాకు ప్రాబ్లం అయ్యావు అన్నది అక్షర. అక్షర, నిన్ను లవ్ చేశాను, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను, అదే నేను చేసిన మిస్టేక్ అంటావు. ఫైన్, యాజ్ యూ విష్, గుడ్ బై అంటూ అంకిత్ వెళ్ళిపోతూ ఉంటే, అంకిత్ వెయిట్, ఎక్కడికి? పండక్కి వచ్చిన కొత్తల్లుళ్ళ వెళ్ళిపోతున్నావు అంటూ ఆపాడు అరవింద్. వాట్ అంటూ అరవింద్ను కొట్టేలా చూస్తూ ఉన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, నువ్వు ఎలా చూసినా నీకు భయపడేవాడు ఇక్కడెవ్వడూ లేడు. నీకు నువ్వే వెళ్ళిపోతే కుదురుతుందా? నీతో రావాల్సిన వాళ్ళను కూడా తీసుకుని వెళ్ళాలి కదా. పెళ్లి చేసుకున్నావు, నాకు ఎన్నెన్నో చెప్పావు. భర్త అంటే భరించేవాడు, భార్య అంటే బంగారం, వజ్రం, అబ్బబ్బా ఏదేదో చెప్పి ఇప్పుడు నీ భార్యను అలానే వదిలేసి వెళ్ళిపోతున్నావు అన్నాడు అరవింద్. వాట్? అది నాకు భార్య కాదు, నాకు జరిగినది అసలు పెళ్ళే కాదు అన్నాడు అంకిత్. డాక్టర్ బాబు, నీలో నాకు నేను కనిపిస్తున్నాను. ఒకప్పుడు మనం సేమ్ ఇలానే ఉన్నాం. ఆ రోజు నా సిచ్యువేషన్ ఇదే. ఇష్టం లేని పెళ్ళి అంటే ఏమిటో బాగా తెలిసినట్టుంది. చెప్పటం ఎవడైనా చెప్తాడు, నీ వరకు వస్తే ఆ పెయిన్ ఏమిటో తెలిసిందా? చెప్పటం కాదు, ఓబే చేయటం నేర్చుకో. కాదు అంటే కుదురుతుందా? 3 ముళ్ళు వేశావు. కష్టమైనా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మల్లిక, నువ్వు తాళి కట్టిన నీ భార్య. మల్లిక, నువ్వేమిటి అక్కడ నిలబడి చూస్తున్నావు? ఇంకా నువ్వు ఉండవలసింది అక్కడ కాదు, నీ భర్త పక్కన వచ్చి నిలబడు అంటూ అరవింద్ అనేసరికి వచ్చి భయంగానే అంకిత్ పక్కన నిలబడింది మల్లి. హే ఆగు అంటూ అదంతా చూస్తూ అక్కడకు వచ్చి ఆపింది రేఖాదేవి. నువ్వు నా కొడుకు పక్కన ఉంటావా? నీకు ఎంత ధైర్యం? పని మనిషి నా కొడుక్కి భార్య, నా కోడలు అయ్యే హక్కు ఉన్నదా అన్నది. రేఖాదేవి, అయ్యే కాదు, ఆల్రెడీ అయ్యింది. నువ్వు కాదు అంటే చెల్లుతుంది అని అనుకున్నావా అంటూ వైదేహి గారు కూడా రేఖాదేవి గారి మాటకు అడ్డుగా అన్నారు. నేను దీన్ని వంటలు చేసుకునే వంటలక్కను, ఎప్పటికీ కోడలుగా ఒప్పుకోను, నా ఇంటి గుమ్మం కూడా దాటనివ్వను అంటూ రేఖాదేవి కోపంగా చూస్తూ ఉన్నది. రేఖాదేవి గారు, కాదు అంటే అవును అని అనిపించడానికి మాకు దారులు తెలుసు. అంకిత్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి జరిగింది. మళ్ళీని నీ భార్య, అర్థమవుతుందా? తను నీతోనే ఉంటుంది. ఇన్ని రోజులు నాకు చెప్పిన వాడికి ఈరోజు ఏమైంది అంటే అవన్నీ కూడా నీటి మీద రాతలా? తాళి కట్టిన తర్వాత కాదు అంటే అయిపోదు కదా అంటూ మళ్ళీ చెయ్యి అంకిత్ చేతిలో పెట్టింది అక్షర. అంకిత్ అక్షర చేసిన దానికి కోపంగా చూస్తూ ఉన్నాడు. అంకిత్, జరిగిన దానికి మమ్మల్ని ఏం చేసినా ఒప్పుకుంటాం, కానీ మళ్ళీని పెళ్లి చేసుకుని అలా వెళ్ళిపోతాను అంటే ఎవరూ కూడా ఈ ఊరిని దాటలేరు. మళ్ళీ నీ భార్య, తను నీతోనే వస్తుంది, నీతోనే ఉంటుంది. కాదు అంటే మాత్రం నీకు చెప్పవలసిన అవసరం లేదు. మంచివాడివి, మంచి నిర్ణయం తీసుకో అంటూ గోమాతమ్మ గారు అనేసరికి కాదు అనే ధైర్యం కూడా చేయలేక చూస్తూ ఉన్నది రేఖాదేవి. అంకిత్ అయిష్టంగానే మళ్ళీ చేయి పట్టుకుని కారు దగ్గరకు వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు. డాక్టర్ బాబు వాళ్ళు అంతా కూడా మళ్ళీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్షర, నానమ్మ అంటూ దగ్గరకు రాబోతూ ఉంటే గోమాతమ్మ గారు తనని చూడకుండా వెనక్కు తిరిగేస్తూ అందరినీ తీసుకొని లోనికి వెళ్ళిపోయారు. నువ్వు ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కకు అంటూ తన కళ్ళ ముందే డోర్ క్లోజ్ చేసేశారు. అక్షర కన్నీళ్లతో ఏడుస్తూ అక్కడే ఉంటే అరవింద్ అండ్ వైదేహి గారు ఇద్దరు కూడా అక్షరాన్ని ఓదారుస్తూ తనను తీసుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్షర గార్డెన్లో ఒక్కటే కూర్చొని ఉన్నది. ఏదో థింక్ చేస్తూ కళ్ళు మూసుకుని ఉన్నది. తన మొహం చూస్తేనే తెలుస్తుంది అక్షర బాగా ఫీల్ అవుతుంది అనేసి. తన బాధకు కారణం తెలియనిది కాదు, తెలిసినా ఏమీ చేయలేని సిచ్యువేషన్. అరవింద్ తన కోసం చూస్తూ వచ్చి అక్షరను అలా చూసి నేరుగా తన దగ్గరకు వచ్చి అక్షర భుజం మీద తలవాల్చి కూర్చుంటూ అక్షర చేతిని తన చేతుల్లోనికి తీసుకున్నాడు. అరవింద్ అలా వచ్చి పట్టుకునేసరికి అక్షర అరవింద్ను చూస్తూ ఏమైంది అంటూ తన చెంపల మీద చెయ్యేస్తూ అడిగింది. డెవిల్, ఐఆమ్ సారీ. నా వల్ల నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఫేస్ చేస్తూనే ఉంటావు. ఇప్పుడు నీ వాళ్లకు దూరం అయ్యావు. నువ్వు పైకి చెప్పకపోయినా వాళ్ళ కోసం నువ్వు పడే పెయిన్ తెలుస్తూనే ఉన్నది. ఇదంతా నా వల్లే కదా. అసలు నేను అనేవాడినే నీ లైఫ్లోనికి రాకపోయి ఉంటే యు విల్ బి హ్యాపీ డెవిల్ అన్నాడు అరవింద్. అరవింద్, అలా ఎందుకు నిన్ను నువ్వే బ్లేమ్ చేసుకుంటావు? ఇట్ హ్యాపెన్స్, మనమేమీ చేయలేము. ఫ్యామిలీకి దూరమైనందుకు బాధ ఉన్నది, బట్
నిన్ను మిస్ చేసుకుంటే నేను ఉండేదాన్ని కాదు. ఈరోజు కాకపోతే రేపైనా అందరూ నా డెసిషన్ను కరెక్ట్ అని తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళే మళ్ళీ మనల్ని దగ్గరకు తీసుకుంటారు. అవును అరవింద్, నా డెసిషను కరెక్ట్ కదా అంటూ కావాలి అనే అరవింద్ను చూస్తూ అడిగింది అక్షర. డెవిల్ అంటూ అరవింద్ చిన్న స్మైల్ చేస్తూ, అవునో కాదు నువ్వే డిసైడ్ చేయాలి. నాకేం తెలుసు, నేను ఎప్పుడూ నాలాగానే ఉన్నాను అన్నాడు. మిస్టర్ అరవింద్ కృష్ణ, ఇప్పుడే కదా మన పెళ్ళయింది. ఇంత త్వరగా నాకేం తెలుస్తుంది? కొన్ని రోజులు పోతే నువ్వు ఎలా నన్ను చూసుకున్నావో తెలిస్తే అప్పుడు చెప్తాను అన్నది అక్షర. ఓహో, అంతేనంటావా మిస్సెస్ అరవింద్ కృష్ణ? మరి నేను ఎలా చూసుకోవాలో కూడా నాకు నువ్వే చెప్పావు అంటే నిన్ను నేను అలానే చూసుకుంటాను అంటూ అక్షర భుజం మీద చెయ్యి వేసి తనకు దగ్గరగా వచ్చి తన మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్, ఏం చేస్తున్నావు అన్నది అక్షర. నువ్వే కదా చూసుకోవాలి అన్నావు, అందుకని ఇప్పటి నుంచే నిన్నే చూస్తూ ఉన్నాను, ఇంకెవ్వరిని చూడను. రెప్ప వేయకుండా నిన్నే చూస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, ఈ తింగరి పనులు కాస్త తగ్గించు. చూడటం అంటే నన్ను చూస్తూ ఉండటం కాదు, నమ్మకం, నేను ఉన్నాను అనే నమ్మకం ఇవ్వటం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉన్నది, అది నిలబెట్టుకునే రెస్పాన్సిబిలిటీ మాత్రం నీదే అన్నది అక్షర. కళ్ళ ముందు ఉన్న రూపాన్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పాలి అని ఉన్నది. గుండెల్లో పెట్టుకొని ఇలా ముందే పెళ్ళానికి ప్రామిసులు చేస్తే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అందుకనే ప్రామిస్ చేయను అన్నాడు అరవింద్. అరవింద్, యో ఇడియట్, కాసేపు కూడా నార్మల్గా ఉండవా నిన్ను అంటూ అక్షర అరవింద్ భుజం మీద కొట్టేస్తూ ఉంటే, డెవిల్, అక్కడ కాదు, కాస్త పైన కొట్టు, సమ్మగా ఉంది, నువ్వు ఇలా చేస్తూ ఉంటే మసాజ్ చేసినట్టు ఉన్నది అంటూ అక్షర ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు అరవింద్. అరవింద్, ఏమిటి, ఏం చేస్తున్నావు అన్నది అక్షర. డెవిల్, సర్లే కానీ ఇవన్నీ తర్వాత, ముందు లైఫ్లో ఇంపార్టెంట్ మ్యాటరు డిస్కస్ చేయాలి, కాసేపు సీరియస్గా మాట్లాడుకుందాం అన్నాడు అరవింద్. ఏమిటంత ఇంపార్టెంట్ మ్యాటరు అని అడిగింది అక్షర. డెవిల్, అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు వేషాలు. పెళ్లి తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే ఏముంటుంది చెప్పు? ఫస్ట్ నైటు. మన ఫస్ట్ నైటు ప్లాన్ చేసుకోవద్దా చెప్పు? మనం స్విస్కి వెళ్దామా? ఈ టైంలో అక్కడ చాలా బాగుంటుంది, అసలు గ్యాప్ లేకుండా ఉండొచ్చు అన్నాడు అరవింద్. అరవింద్ బాబు, నీకు చాలా కోరికలు ఉన్నాయి కానీ ఇప్పుడేమీ అలాంటి ఆశలు పెట్టుకోకు. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్ మనల్ని, మన పెళ్ళిని, మన బంధాన్ని అందరూ ఒప్పుకోవాలి. అలానే నీ వల్ల నా డ్రీమ్ను మధ్యలోనే వదిలేశాను. నేను డాక్టర్ అవటం నా డ్రీము. ఇప్పుడు నా డ్రీమ్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇంకా అంటూ అక్షర చెప్తూ ఉంటే, చెప్పవే చెప్పు. నార్త్ కొరియాలో కిమ్ మామ చచ్చిపోవాలి, పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియాతో కలిసిపోవాలి, ఇంకా ఏమైనా ఉన్నాయా డెవిల్? ఆ కిమ్ మామ కన్నా దారుణంగా ఉన్నావు కదే. నువ్వు చెప్పేదానికి నేను అడిగేదానికి సంబంధం ఏంటే అసలు? మీ వాళ్ళు ఒప్పుకోవాలి అని మనం దూరంగా ఉంటే ఇక మనకి లైఫ్లో ఏమీ ఉండదు అని అలుగుతూ అక్షర నడుం చుట్టూ చేతులు వేసి తన చీరలో మొహాన్ని దాచేస్తూ అన్నాడు అరవింద్. అరవింద్ మీసాలు తన నడుం మీద చెక్కలి గింతలు పెట్టేస్తూ ఉంటే అక్షర నవ్వుతూ అరవింద్ను వెనక్కు లాగుతూ, అరవింద్, ఏం చేస్తున్నావు? కొన్ని రోజులు వెయిట్ చేస్తే నానమ్మ, నాన్న, అన్నయ్య అందరూ రియలైజ్ అవుతారు, అంతవరకు ఆగలేవా అన్నది. డెవిల్, నీకు అసలు నేనంటే ఇష్టమే లేదే, కావాలి అనే నన్ను దూరం పెడుతున్నావు. మీ వాళ్ళు ఒప్పుకునేసరికి నేను ముసలోన్ని అవటం ఖాయం. మళ్ళీ థింక్ చేయవే, అవసరమా చెప్పు? అయినా దానికి దీనికి సంబంధం ఏమిటే? నీకు ఒకటి చెప్పనా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు పేరెంట్స్ ఒప్పుకోవాలి అని ఆగితే ఏమైనా మీనింగ్ ఉన్నదా చెప్పు? అంతెందుకు, మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఇండిపెండెన్స్ టైంకి పెళ్ళిళ్ళు కూడా చేసుకోలేదు, కానీ ఇండిపెండెన్స్ వచ్చేసరికి అందరికీ మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారే, వాళ్ళు నీలాగే అనుకుంటే ఏం చేసేవాళ్ళు? ఫ్లోలో ఏ పని ఆ పనే, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డెవిల్ అంటూ అక్షర నడుం మీద చిన్నగా గిల్లేశాడు అరవింద్. ఓచ్ అరవింద్ అంటూ దూరం నెట్టింది అక్షర. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.